దేవుని పిల్లలుగా మనందరం కూడా లోకంలో పిలువబడుతూ ఉన్నాం. అందరూ అంటారు, లోకంలో వెళుతున్నప్పుడు ఏదైనా మనం కోపగించుకున్నప్పుడు, చిన్న తప్పు చేసినప్పుడు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే దేవుని పిల్లలము అని వారు తెలియకనే ఆ మాట తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు పలికిస్తూ ఉంటాడు, నువ్వు దేవుడు కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి అని అన్య జనాంగము నోటి ద్వారా నీకు నిత్యము జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అనలేదా? అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏంటి మీరు అలా ఉన్నారు అని మాట్లాడట్లేదా? అంటే దేవుడే దాన్ని మనకి ప్రత్యక్షపరచు చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా చాలామంది మెలకు ఉండదు, అయ్యో దేవుడు పిల్లలం కదా, దేవుడు మరలా నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు అని. అందుకే ప్రభు అంటాడు, మనం ఒకవేళ మాట్లాడకపోతే రాళ్ళు ద్వారా కూడా మాట్లాడిస్తాడు. అంటే కఠినంగా ఉన్న హృదయాల ద్వారా కూడా నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి అని చూపిస్తాడు. అయితే మనందరము దేవుని పిల్లలం కదా. చాలా సందర్భంలో మనం ఆరాధించే దేవుడు కృప, దయ, జాలి, వాత్సల్యత కలిగిన వాడు కదా. మన ప్రతి ప్రార్థనలకి కూడా ఆయన జవాబు ఇవ్వాలి, మేలులు చేయాలి. కానీ మనం చూసుకున్నప్పుడు ఆశించిన విధంగా మేలులు అనేది మన జీవితంలో జరగలేదు. ఆ కొదువ అందరికీ ఉందంటారా లేదా? ఆశించిన మేలులన్నీ జరిగినాయా? మనం ఆశించినవి, మనం కోరుకున్న మేలులన్నీ జరిగినాయి అంటారా? జరగలేదు. అయితే కొదువు ఉంది. మనం ఆశించిన మేలులు జరగకపోవటానికి ఆ రోజున్న దేవుని శక్తి ఈరోజు ఏమన్నా తగ్గిందంటారా? ఆ రోజున్న మనస్సు దేవుడు మార్చుకొని ఈరోజు మరొక మనస్సుతో మన ముందు ఉన్నాడంటారా? లేదు. మరి ఆయన శక్తి తగ్గలేదు, ఆయన మనస్సు మార్చుకోలేదు. మరి ఎందుకు మన మధ్య ఆయన మేలులు జరగటం లేదు? ఖచ్చితంగా ఆయన మేలులు మనం అనుభవించాలి. ఎప్పుడు మేలు చేసే దేవుడు తన పిల్లలకి మేలు చేయాలి అని ఆశ కలిగిన దేవుడు. అందుకే అనేక మంది ప్రవక్తలని తన పిల్లల యొద్దకి పంపిస్తూ మాట్లాడిచ్చేది దేనికి అంటే, వారికి ఏదో ఒక మేలు చేయాలి అని. ఎప్పుడు ప్రవక్తను పంపిస్తూ ఉంటాడు, వాళ్ళు హెచ్చరిస్తాడు, వారితో మాట్లాడతాడు. ఎందుకంటే తన పిల్లలకి మేలు చేయాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మేలులు మనం పొందుకోకపోవటానికి కారణం దేవుడు కాదు అని మీరు చెప్పారు. దేవుడు శక్తి లేనివాడు ఏం కాదండి, ఆయన శక్తి కలిగిన వాడే అని చెప్తున్నారు. ఆయన మార్పు లేనివాడు కాదు, ఆయన మాట తప్పేవాడు కాదు అని కూడా మనం నమ్మాం. మరి ఎందుకు ఈ మేలు జరగటలేదు? ఒకవేళ మనది తప్ప అంటే మనకు కూడా ఏం తప్పు కనిపించటలేదు. అన్నీ బాగున్నాయి, కానీ మేలే జరగటలేదు. ఎందుకో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. ఆయన సూర్యుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. కేడెము, మన ఏ పరిస్థితుల్లో కొన్న మన ప్రొటెక్షన్ ఇవ్వగలిగేవాడు ఆయన. అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు ఆయన. లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేస్తాడు, ఉన్నదాన్ని లేనట్లుగా కూడా చేయగలడు. నీ దేహంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని నీకు కనిపించినా అది లేకుండా చేయగలిగే శక్తిమంతుడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన సూర్యుడు కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. ఆయన శక్తిమంతుడే. ఎప్పుడు కూడా ఆయన కృపను బట్టి ఎప్పుడు కూడా మనల్ని ఘనంగా ఉంచేవాడు ఆయన.
ఘనంగా ఉంచుతాడు అని చెప్తుంది. ఆయన అంత శక్తిమంతుడు. ఎలాంటి పరిస్థితిలో దీనస్థితిలో ఉన్న వారినైనా ఘనంగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన ఈరోజు మనందరం కూడా దేవుని పిల్లలుగా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉండాలనేది దేవుని ఆశ. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మనం ఉండాలి. మనం ఏదో సర్దుకుపోతానంటే దేవుడే ఒప్పుకోడు. పోలే నా జీవితం ఇలా కానివు అనుకుంటే ఆయన ఒప్పుకోడు. నీ తండ్రి బహురోషం కలిగిన వాడు. లోకానికి దేవుని చూపించవలసిన మనం ఒకవేళ ఆ పరిస్థితిలో లేకపోతే దేవుడు ఒప్పుకోడు. అందుకే ఆయన అన్నాడు, చల్లగా ఉంటావా వెచ్చగా ఉంటావా, ఉంటే నాతో ఉండు లేత లోకంలో ఉండు, ఏ అభ్యంతరం లేదు. కానీ రెండిటిలో పడవల మీద కాలు వేస్తే ఆయన ఒప్పుకోడు. బహురోషం కలిగిన వాడు. ఆయన అంటాడు, ఆయన కృపను ఘనతయు నీకు అనుగ్రహిస్తాడు, ఘనంగా నిలబెడతాడు అంటూ ఏమంటున్నాడు? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలు చేయకుండా మానడు. ప్రతి మేలు చేస్తాడు ఆయన. అది చిన్నదే కదా అనే మర్చిపోడు ఆయన. ప్రతి మేలు ఆయన చేస్తాడు. కానీ మరి ఎందుకు మనలో మేలు జరిగించటం లేదు? ఎవరికి మేలు చేస్తాడంటే ఆయన యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికంట ఏ మేలు చేయకుండా మానడు. ఆయన ఉండలేడు. అంత ప్రేమ కలిగిన వాడండి. తక్కువను మేలు చేసేస్తాడు. ఆయన ఘనంగా నిలబెడతాడు. ఆయన కృప చూపుతాడు. కొన్ని పరిస్థితుల్లో మన బలహీనంగా ఉన్న మన జీవితంలో కూడా కేవలం కృపను బట్టి నేను ఆయన ఘనంగా నిలబెడతాడు. కానీ నీవు నేను ఉండవలసింది ఏమిటి అంటే, ఎలా ఉండాలంట? యథార్థత. మనుషుల ఎదుట దేవుని ఎదుట మన యథార్థంగా ఉండగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో ఖచ్చితంగా ఆ స్థితిలో ఉంచుతాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు కూడా. ఆయన బాహుబలం ఎంతో ఈరోజు మనిషికి తెలియలేదు. అందుకే ఆ రోజు జనాంగం ముందు ఆయన శక్తిని కనపరిచాడు. వారి శక్తిని కనపరిచినా కూడా వారు దేవుని ఎడల యథార్థతని కోల్పోయిన వారుగా ఉన్నారు. అయితే ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ఆయన, నువ్వు యథార్థంగా ఉంటే, నీలో యథార్థత ఉంటే ఏ మేలు, ఈ మేలు దేవుడు నాకు చేయలేదు అని అనిపించుకునే అవకాశం దేవుడు ఇవ్వడు. ఏ మేలు చేయక మానడు. అన్ని మేలులు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. మరి దేవుడే కదా మనల్ని సృజించింది. మరి దేవుడు మనం సృజించినప్పుడు యథార్థ కలిగిన మనస్సు నుంచాడా, లేకపోతే ఆ యథార్థతను మనలో పెట్టలేదా ఈయన? మరి సృజించిన ఆయన కదా మనల్ని. సృష్టించిన ఆయన ఈరోజు అంటున్నాడు, నీవు యథార్థంగా ఉంటే అన్ని మేలులు పొందుకుంటావు. కానీ యథార్థత నీలో లేదు అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అసలు దేవుడు మన ఎలా సృజించాడో తెలుసా? ఒక్కసారి ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏమిటంట కనుగొంది భక్తుడు? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు అంటే ఎలా పుట్టించాడు మనల్ని? యథార్థవంతులుగానే పుట్టించాడండి. చాలా మంది మాట్లాడతారు, దేవుడు ఎందుకు నన్ను ఎలా సృష్టించాడు, దేవుడు నన్ను ఎందుకు ఎలా చేశాడు. చూడండి ఎలా మాట్లాడతామో మనం. దేవుడు వాక్యం చెప్తుంది, నరులని యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఈ నరులు, ఈ మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకున్న వీళ్ళ తంత్రాలు కల్పించుకున్నారు. యథార్థంగా ఉంటే లాభం లేదు, యథార్థతను విడిచిపెడితేనే లాభం ఉంది అని రకరకాల తంత్రాలు నేర్చుకున్నాడంట మనిషి. దేవుడు యథార్థంగా చేశాడు మనిషిని.
ఆ యథార్థంగా చేసిన దేవుడు ఎప్పుడూ తన పిల్లలు ఉన్నతంగా ఉండాలి అని ఎన్ని ఆశ కలిగినా కూడా ఆయన ఉన్నతంగా ఉంచలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఎన్ని చెప్పినా ఈరోజు మనం యథార్థతని మనం కలిగి ఉండే పరిస్థితుల్లో మనం లేవు. అందుకే ఇక్కడ అంటాడు, అందరినీ యథార్థంగానే సృజించాను, కానీ వారు వివిధమైన తంత్రాలు నేర్చుకున్నారు. తంత్రాలు నేర్చుకొని ఈరోజు యథార్థతను కోల్పోయారు. కానీ దేవుడైతే ఎలా చూస్తున్నాడో తెలుసా? మన దగ్గర అసలు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? సంగమా, మీరు ఒక్క విషయాన్ని గమనించండి. దేవుడు మనల్ని ఏమి ఆశపడుతున్నాడో ఈ ఉదయకాలం ఒక విషయాన్ని మీరు ఎరగాలి. యథార్థంగా ఉంటే అన్ని మేలులు నేను చేస్తానని చెప్పాడు కదా, కృప చూపుతానని చెప్పి ఆయన ఘనంగా ఉంచుతానని చెప్పుతున్న దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? చదవండి ఒక్కసారి సామెతల పుస్తకం 23:16. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని, అది యథార్థమైన మాటలు నీ పెదాలు పలకాలి. పలికితే ఏం జరుగుతుందంట? విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. దేవుని యొక్క అంతరింద్రియములు ఆనందిస్తాయంటే ఎప్పుడు? నీ పెదాలు యథార్థమైన మాటలు పలుకుట విని. ఆయన చూస్తున్నాడు సంఘంలో యథార్థమైన మాటలు వినాలని. అందరూ కూడా యథార్థతను కోల్పోయి రకరకాల తంత్రాలు నేర్చుకున్నారు. కానీ దేవుని సంఘానికి వచ్చి నీవు దేవునికి ఉపదేశం వింటున్న నీవు ఆ తంత్రాలను మారి ఒక యథార్థతలోనికి రావాలి. మనం జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చాం కదా, చక్కని ఉపదేశం మనం ఎదుగుతున్నాం కదా, ఆ తంత్రాలన్నిటి నుంచి తిరిగి మనం మరలా యథార్థవంతులుగా చెయ్యాలి. దేవుని యొక్క కృపను పొందుకోవాలి. దేవుని యొక్క సకల ఆశీర్వాదాలకి మన వారసులం అవ్వాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆలోచించండి, అసలు దేవుడు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీ పెదాల నుంచి వచ్చే మాటలు. అంటే మనం పైకి ఒకవేళ మనం ఎలా అయినా మాట్లాడవచ్చు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పాడు. హృదయము కానీ యథార్థతతో నిండబడి ఉంటే నీ మాటలు యథార్థమైన మాటలు వస్తాయి. కానీ ఒకవేళ మనం యథార్థంగా ఉన్నవారులాగా ఒకవేళ మన పెదాలతో మాట్లాడినా అది దేవుడు దాన్ని అంగీకరించు. దేవుడు ఏం చూస్తాడు? హృదయ అంతరంగములో ఉన్న ఆ యథార్థత ఉందా లేదని అక్కడ చూస్తాడు. దేవుడు ఆ యథార్థతను చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ పెదాల నుంచి అంట యథార్థమైన మాటలు పలుకుట ఆయన విని ఆ అంతరింద్రియములన్నీ కూడా ఆనందిస్తాయంట. చూడండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర. అసలు ఏం కోరుకున్నాడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు అన్ని విషయాల్లో మనం గొప్పవారిగా ఉండాలి కదా. దేవుడు సాదాసేదాగా ఏదో లైఫ్ని అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామంటే ఆయన అలా ఒప్పుకోడు. ఖచ్చితంగా మీరు దేవుడి వాక్యము స్థిరమైనది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో విధంగా నా జీవితాన్ని ఎలా పోనివ్వండిలే, ఎలా కొలా సాగనివ్వండి అని చాలామంది మాట్లాడతారు. అది ఒకవేళ మనుషులు అంగీకరిస్తారేమో కానీ దేవుడు తన పిల్లలు ఏదో సాదాసేదాగా వెళ్ళిపోతానంటే ఆయనైతే అంగీకరించడు. ఖచ్చితంగా తన పిల్లలు గొప్పగానే ఉండాలి. ఆ గొప్పగా చేయటానికి యథార్థత వారిలో తీసుకురావాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ మనుషులు తంత్రాలు నేర్చుకుంటూ యథార్థకు దూరం అయిపోయి దేవుని కార్యాలని అనుభవించలేని, మేలులు ఏమీ అనుభవించలేని విధంగా క్రైస్తవుడు అలానే నిలబడిపోయాడు. దేవుడు చూస్తున్నాడంట, ఏం మాట్లాడుతున్నారు? అంతరేంద్రియములు ఆనందించును. ఒక విషయం గమనించండి, దేవుడు యథార్థవంతులు కొరకంట, యథార్థవంతులు ఎవరైతే యథార్థంగా నేను ఉండాలి అని ఎవరైతే ఆ యథార్థత కలిగి ఉండే వ్యక్తులు కనపడిస్తే వారినంట దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడంట. చిన్నది నేను యథార్థంగా ఉండాలి అని నీకు ఆలోచన వస్తే నిన్ను బలపరిచి నిలబెడతాడు ఆయన.
నీ శక్తి చాలకపోవచ్చు, నీకు మనసులో యథార్థంగా ఉండాలి అని ఆలోచన నీలో వస్తే ఆయన నిన్ను బలపరచడానికి ప్రభు నీతోనే ఉన్నాడు. ఆశ నీలో ఉంటే చాలు, కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కానీ ఈరోజు మనిషి యథార్థతలో నుంచి బయటికి వస్తేనే ఏదో లోకంలో సంపాదించుకోవచ్చు, మనుషులు సంపాదించుకోవచ్చు, ఏదేదో అనుకుంటున్నారు. అదంతా ఒట్టిదే. ఒకవేళ నీ కష్టం ద్వారా నువ్వు గొప్పవాడివి అవ్వాలి అనుకుంటే ప్రభు వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? యథార్థత కనపరిచినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. ఇది నీ కష్టం ద్వారా ఏదో గొప్పవాడి అవ్వాలనుకుంటే దేవునికి ఆశీర్వాదంలో ఉన్నది నీ కష్టార్జితలో వచ్చిన దానికి ఏ విధంగా కూడా టాలీ అవ్వదండి. దేవుని ఆశీర్వాదమే. ఒక చిన్న సందర్భాన్ని తెలియచేస్తాను. సాతాను భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ దినాలేంది ఈ దినాలేంటి, వాడు సంచారం చేస్తూనే ఉంటాడు. దేశమంతా కూడా తిరుగుతూ ఉంటాడు. అయితే ఎవరి కొరకు తిరుగుతున్నాడు అంటే యథార్థవంతుల కొరకు తిరుగుతున్నాడు. ఎవరు కావాలంటే సాతానికి యథార్థవంతులు కావాలంటే, దేవుడికి ఎవరు కావాలి? యథార్థవంతులు కావాలి. సాతానికి ఎందుకు యథార్థవంతులు, దేవుడికి ఎందుకు యథార్థవంతులు? దేవుడు ఏమన్నా ఆ యథార్థవంతులని బలపరిచి వారిని ఘనపరిచి అత్యధికంగా దీవించటానికి, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అని లోకానికి చూపించటానికి యథార్థవంతుల కొరకు ఆయన యెహోవా కన్నులు భూసంచారం చేస్తున్నాయి. కానీ సాతానికి ఎందుకో తెలుసా? సాతానికి ఎందుకు యథార్థవంతులో తెలుసా? ఎందుకు ఎతుకుతున్నాడో? ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారిని బలహీనపరచటానికి వాడు ఎదుగుతూ ఉన్నాడు. యథార్థతలో నుంచి తప్పించటానికి. నీ పరిస్థితి ఉంది కదా, ఎందుకు నువ్వు యథార్థంగా ఉంటావు అని ఆ యథార్థంగా ఉన్న వారిని యథార్థతలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళటానికి సాతాను ఎదుగుతూ ఉంటే, ఆ యథార్థవంతుని బలపరచడానికి దేవుని ఆత్మ భూసంచారం చేస్తూనే ఉన్నాడు. వదలేదు ఆయన. బలహీనపరచడానికి ఒక శక్తి పనిచేస్తూ ఉంటే బలపరచడానికి మరొక శక్తి పనిచేస్తూ ఉంది. ఈ రెండు శక్తుల మధ్య జరిగిన ఒక సంఘటన ఏంటో తెలుసా? చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్య భాగా నుంచి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక దినమంట అపవాది సాతాను, నా వైపు చూడాలి, అపవాది సాతాను భూ సంచారం చేస్తున్న, భూమి మీద అటు ఇటు తిరుగుతుందంట. అటు ఇటు, ఇటు అటు, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుందో నేను చెప్పాను కదా. అయితే అలా ఇలా తిరుగుతూ దేవుని కంటబడ్డాడు. ప్రభు అడిగాడు, ఎక్కడి నుంచయ్యా నువ్వు వస్తున్నావు? నీ ప్రయాణం ఎటువు? నేను చూస్తూ ఉన్నాను, అటు వెళ్తున్నావు, ఇటు వస్తున్నావు, అటు తిరుగుతున్నావు, విడు తిరుగుతున్నావు, కాలు గాలిని పిల్లిలాగా ముందుకి వెనక్కి పరిగెత్తుతున్నావు, ఏంటి నీ ఉద్దేశము అని అడిగాడు దేవుడు. అడిగితే ఈ అపవాది ఏం చెప్తున్నాడు దేవుడికి? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చి తినని, అందులో నేను సంచరించుచు వచ్చాను అన్నాడు. అయితే ఈ సాతాను తిరుగుతూ ఉన్నాడు కదా, ఈ సాతాను అన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఎవరు కూడా యథార్థవంతులుగా ఆయనకి కనిపించలేదేమో, ఎవరు కూడా యథార్థవంతులుగా ఆయనకి కనిపించలేదేమో. దేవుని యొద్దకు వచ్చి నిలబడ్డాడు. దేవునికి తనకు మధ్యలో జరిగిన చిన్న సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎవరు యథార్థవంతులు లేరు, యథార్థంగా నిన్ను ఆరాధించేవారు లేరు, యథార్థంగా నిన్ను సేవించేవారు లేరు.
అని మరి తన ఉద్దేశం అయితే దేవుడు అంటున్నాడు సాతానుతో, నా కుమారుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతను యథార్థవర్తనుడు అని చెప్తున్నాడు. అతను యథార్థవంతుడు. ఇదిగో ఉన్నాడు నా కుమారుడు, ఇదిగో ఉంది నా కుమార్తె యథార్థవంతురాలు అని దేవుడు మాట్లాడితే ఈ అపవాది అంటాడు, ఓ నేను బోల్డు మందిని చూశాను, నువ్వు బాగా ఇస్తున్నావు కదా, నువ్వు మంచి ఆరోగ్యం ఇస్తున్నావు కదా, మంచిగా డబ్బులు ఇచ్చావు కదా, మంచి ఉద్యోగం ఇచ్చావు కదా, మంచి వ్యాపారం ఇచ్చావు కదా, వారు అడిగిందన్నీ ఇస్తున్నావు కదా, అందుకు వారు యథార్థంగా ఉన్నారు నీ ముందు. ఒట్టిదే ఇది, వీళ్ళు యథార్థంగా లేరు. నేను అందరిని పరిశీలిస్తున్నాను, అందరూ దేనికి నీ యొద్దకి వచ్చి సాగిల పడుతున్నారు? యథార్థంగా ఆయనే దేవుడు, ఆయనే నా సర్వస్వము అని ఆ విధంగా విశ్వసించి నిన్ను సేవిస్తున్నారు అనుకున్నావా? యథార్థంగా నీవే దేవుడు అని నీ కొరకే వచ్చారనుకుంటున్నావా? కాదు కాదు, ఒట్టిదే. నువ్వేదో వాళ్ళకి ఇస్తున్నావు, ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చారు. ఒకవేళ నువ్వు ఇచ్చేది ఆఫ్ చేయి, యథార్థత ఉందో లేదో ఒకసారి నీకు కనిపించింది అంటున్నాడు. మరి సాతాను చెప్పింది నిజమంటారా అబద్ధమంటారా? అపవాది చెప్తుంది ఇప్పుడు నిజమా అబద్ధమా? ఆయన అంటాడు, నువ్వు అందరిని యథార్థవంతులు అనుకుంటున్నావేమో, నువ్వు ఇస్తున్నావు కదా వీళ్ళకి. ప్రభా నొప్పి అనగానే తగ్గిస్తున్నావు, ప్రభా నాకు వివాహం అనగానే చేస్తున్నావు, ఉద్యోగం అనగానే ఇస్తున్నావు, ఇక అన్నీ ఇల్లు అనగానే ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు కదా. అందుకు వీరు నా దేవుడు నా దేవుడు అంటున్నారు. యథార్థంగా నీవు ప్రభువుని సేవించే మనము ఆయన కొరకే మనం వచ్చినట్లయితే అది యథార్థత. ఆయనలో ఉన్న వాటి కొరకు కాదు, ఆయన నా దేవుడు నా విమోచకుడు. సాతాను చెప్తున్నాడు, నీవు వారికి ఇస్తున్నావు కనుక వారు నేనేం చేస్తున్నారు? సేవిస్తున్నారు. ఇవ్వటం ఆపేయి, స్వస్థత ఆపేయి, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకో, ఒకసారి చూడు వాళ్ళ యథార్థత ఏంటో అని మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అందుకొరకే వస్తున్నామా మనం? అందుకని మనకి దేవుడు కావాలి. యథార్థంగా ఆయన దేవుడిగా గుర్తుపట్టలేదా మనం? దేవుని దేవుడిగా మనం సేవించటలేదా? సాతాను చెప్తున్నాడు, అన్నీ ఇస్తున్నామని వస్తున్నారే నీ దగ్గరికి వీరు. నిజంగా దేవుడిగా నువ్వు రక్షణ ఇచ్చావు అని, నీ నిత్య రాజ్యానికి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి అని, ఈ భూమి మీద ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఏమున్నా లేకపోయినా నాకు ఆయనే దేవుడు అనేవారు ఎవరు లేరు అని ఈరోజు దేవుడి ముందు చెప్తున్నాడే మన గురించి. నిజమంటారా ఇది? ఇదే ఆలోచన కలిగి ఉన్నామా మనం? ఇదేనా మన యథార్థత? ఇదేనా ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకునే భక్తి? ఇస్తే ప్రభా నీకు వందలానని చెప్తావా? ఆలస్యం చేస్తే ముఖం మార్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని దేవుని ఎదురు నుంచి వెళ్ళిపోతావా? ఇదేనా యథార్థత? యథార్థవంతులు ఎలా ఉంటారో చెప్తున్నారు. యథార్థవంతులు ఎంత స్థిరంగా ఉంటారో చెప్తున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా యథార్థవంతులు కదలించబడడు. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా, కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఏది కూడా ప్రభు నుంచి నన్ను, అది యథార్థత. ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా. అందుకే భక్తులు అంటారు, కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఏది క్రీస్తులో నుండి నన్ను వేరు చేయలేదు. యథార్థత అది. యథార్థంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. బట్ట గురించి కాదు, తిండి గురించి కాదు, దేవుని కొరకే నేను దేవుని దగ్గరికి నేను వచ్చాను. అది యథార్థత. ఈ యథార్థత ఎవరికైతే ఉందో వారికి దేవుడు అంటున్నాడు, బహుగా దీవిస్తాడు ఆయన. ఆ యథార్థతమైన మాటలు, నా దేవుడు గొప్పవాడు అని నీ పెదాల ద్వారా నిజమైన యథార్థంగా దేవుని స్తుతిస్తే ప్రభు యొక్క అంతరేంద్రియములు ఉప్పొంగుతాయంట, ఆనందిస్తాడంట దేవుడు. మరి పెదాలు ఎలా ఉన్నాయండి? నిజమేనా? నా దేవుడు అని చెప్తున్న మాట నిజమేనా? నిజంగా ఆయన లేనిది నేను బ్రతకలేను అని పాటలు పాడుతున్నావే, కీర్తన పాడుతున్నావే, నిజమా అబద్ధమా? ఇది
ఎన్ని కీర్తన పాడతావు, నువ్వు లేనిది ఉండలేము అని, నీ మాట వింటాము అని, అన్ని అబద్ధాలే. అందుకే మన పెదాల ద్వారా నుంచి వచ్చే మాటలు చూసి దేవుడు బాధపడుతున్నాడు. యథార్థతలే ఆ పాటల్లో వాస్తవం ఉంటే, ఆ పాటల్లో ఆ కీర్తనల పెదాల నుంచి వచ్చే నువ్వు ఆరాధించే ఆరాధన దేవుడికి ఇంపుగా ఉంటే ఆయన అంతరంద్రియాలు ఆనందిస్తాయంట. ఏదండి? సాతాను చెప్తున్నాడు, లేదు నువ్వు అనుకుంటున్నావేమో, తీస్తే నిన్ను విడిచిపెడతారు, ఆపితే విడిచిపెడతారు. ఈరోజు నుంచి ఆపి చూడు, సంఘంలో ఏ స్వస్థత లేదు, ఏ దీవెన లేదు, ఏ ఆశీర్వాదం లేదు అని ప్రకటించు, చూద్దాం ఎంతమంది నిలబడతారు. ఆల్రెడీ మన జరుగుతున్న ఉపదేశాలు విని ఈరోజు మందిరానికి దూరంగా వెళ్ళిపోయిన వారు పోలెడు మంది ఉన్నారు నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా మాకు ఆశీర్వాదం గురించి చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా దీవెన గురించి చెప్తున్నారు, మీరు చెప్పే మాటలు మాకు ఇంపుగా లేవు అని చెప్పి చాలామంది ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. కానీ మాట మారదు. దేవుని యొక్క మాట ఒక్కటే, దేవుని యొక్క మాటలో జీవం ఉంది, అది వాస్తవం. ఎక్కడుంది ఆశీర్వాదం అంటే? ఎక్కడుంది? ఎక్కడుంది? యథార్థమైన హృదయంలో ఆశీర్వాదం ఉంది. ఏమిటి యథార్థత? అర్థమైంది కదా. నేను అబద్ధం చెప్పలేదండి, యథార్థంగా మాట్లాడాను. నేను ఆ సబ్జెక్టు గురించి మాట్లాడట్లేదు. దేవుని విషయంలో ఎంత యథార్థంగా ఉన్నావు. అందుకే యోబు దగ్గర ఇక్కడ దేవుడు అంటున్నాడు, సరే నువ్వు ఎంతమందిని చూశావో, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు ఇక్కడ, అన్నీ నీ ఎదుటున్నాయి, ఏం తీసివేస్తావు తీసివేయి, తన ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వేదైనా చేసుకో, అతను యథార్థవంతుడే. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యథార్థవంతుడా, యథార్థవంతుడా, నేను చేసి చూపిస్తాను అనుకున్నాడు. ఎంత యథార్థవంతుడో నీకు చూపిస్తాను అని చెప్పి ఒక్కొక్కటి కట్ చేశాడు. ఒక్కొక్కటి కట్ చేశాడు. తన గొర్రెలను తీసి పారవేశాడు. తన ఆస్తిగా ఉన్న గొర్రెలు, తన మేకలు, తన పిల్లలు, తన ఇల్లు, చివరికి తన దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని కూడా తీసివేశాడు. తనంతగా ప్రేమిస్తూ తన కొరకు తపన పడే తన స్నేహితులు, తన బంధువులు, అనేక మంది ప్రజలు, యోబు మాటల కొరకు ఎదురు చూసే ప్రజలు, ఈరోజు ఒక్క వ్యక్తి కూడా యోబు దగ్గరికి రాలేదు. యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యోబు ధనవంతుడుగా ఉన్నప్పుడు అనేక మంది ఆయన మాటల కొరకు వచ్చేవారంట. ఆయన మాటలు వినాలి అని చెప్పి అనేక మంది సలహాలు తీసుకోవాలని యోబు దగ్గరికి వచ్చే వ్యక్తులు ఈరోజు యోబు దేహంలో ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో, ఆస్తి పోయిందో, పిల్లలు చచ్చిపోయారో, పూర్తిగా అన్నీ కూడా తన జీవితం నుంచి తొలగిపోయాయో, ఎవ్వడూ రాలేదు, నిలబడిపోయాడు. చివరికి తన దేహాన్ని వస్తున్న బాధలో నివారణ చేసుకునటానికి ఎంత గోకినా నివారణ కాని విధంగా చెల్ల పెంకులు తీసుకొని తన దేహాన్ని, భయంకరమైన స్థితి ఉన్నా సరే, భార్య వచ్చింది. భార్య ఒక మాట మాట్లాడుతుంది. అతని భార్య వచ్చి 2వ అధ్యాయము 9వ వాక్య భాగం, నీవు ఇంకను యథార్థతను వదలవా? ఏంటంటే ఇచ్చాడు, మరి అన్ని తీసేశాడు కదా, ఇంకెందుకు యథార్థత? అన్నీ ఇచ్చాడు, బాగానే మనం యథార్థంగా ఉన్నాం, అన్నీ తీసేశాడు కదా, ఇప్పుడు ఇంకా విడిచిపెట్టవా నీవు? ఒక మాట ఏంటి అంటే, యోబు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తే యోబు భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. చెప్పనికే ఏం చెప్తుంది? నీ యథార్థత నీవు విడిచిపెట్టవా అంటే యోబు యథార్థవంతుడు అని భార్య కూడా చెప్తుంది. విడిచిపెట్టవా? యోబు అంటాడు, అన్నీ ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు ఆయన మంచి దేవుడు అని యథార్థంగా ఉన్నామే, ఈరోజు తీసివేసినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? ఏంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు? సాతాను ఈ యథార్థతని తీసివేయటానికి తన భార్యల నుండి మాట్లాడుతున్నాడు, తన భార్యల నుండి శోధిస్తున్నాడు. యథార్థతను విడిచిపెట్టవయ్యా,
యథార్థంగా దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళావే, ఏమొచ్చింది నీకు? ఆగో, ఒక గంట ఆలస్యం అయితే ఏమైంది? ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? యథార్థతని తీసివేయటానికి తన భార్యలో నుంచి మాట్లాడుతున్నాడు సాతాను. ఇదిగో యథార్థవంతుడు, దేవుడు చూపించాడు. ఈ యథార్థతని నేను ఏ విధమైనా సరే బద్దలు కొట్టాలి అని తన ప్రయత్నాన్ని చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, చూసుకో, యథార్థతని ఎలా పోగొట్టుకుంటావో చూడు, నీ ప్రయత్నం ఏందో చెయ్యి. అన్ని తీసివేసినా కూడా యోబు అంటున్నాడు, ఇదిగో యోబు ఏం మాట్లాడాడు దానికి? మరణం అయ్యేవరికి 27వ అధ్యాయము 5వ వాక్య భాగం. మరణమగు వరకు, మరణము అయ్యే వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడిచిపెట్టను. నేను దాని కొరకు రాలేదు, ఏదో ఇస్తాడని కాదు. నేను ఇప్పుడు వరకు ఆయన యథార్థంగా ఉంది. ఆయన దేవుడు, ఆయన ఏంటో నేను చూసా. ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన త్యాగం ఏంటో తెలుసు. నేను ఆయన సంపాదించుకున్నా. ఈ లోకంలో ఎన్ని వచ్చినా పోయినా ఆయన నాతో ఉన్నాడో. మరణం వరకు నా యథార్థతని విడిచిపెట్టను. మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మన జీవితంలో ఒకవేళ ప్రభు ఆపేస్తే, ఒకవేళ నిన్ను పరీక్షలో ఒకవేళ నిలబడితే, నిలిచేటట్టుగా చేస్తే మన పరిస్థితి ఏంటి? ఎంత ప్రార్థన చేసినా యోబుకి ఉత్తరం రావట్లేదు. దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు, బాధ, దుఃఖము, వేదన. ప్రభువా, పరీక్ష జరిగేటప్పుడు ఎలా ఉంటారని చెప్పాను? సైలెంట్. ఇప్పుడన్నీ ఉపదేశాలు దేవుడు ఉపదేశిస్తాడు, ఇప్పుడన్నీ మాట్లాడతాడు దేవుడు. ఒకవేళ నిన్ను పరీక్షలో నిలబెట్టిన సమయంలో ఈ ఉపదేశాలు ఉండవు. పరీక్షలో నిలబెట్టిన రోజు ఉపదేశాలు ఉండవు. మన క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం, అప్పటి వరకు మనతో ఉన్న టీచరే, మనతో ఉన్న ప్రిన్సిపాలే, మనతో ఉన్న ఆ క్లాస్ టీచర్స్ అన్నీ కూడా మనతో అనేకమైన ఉపదేశాలు ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్లో కూర్చున్నావు. మేడం, ఇది నాకు అర్థం కాలేదు, ఒక్కసారి దీన్ని రివిజన్ చేస్తారంటే ఏమంటుంది? సైలెన్స్. మాట్లాడతారా? ఎగ్జామ్లో మాట్లాడు. దేవుడు మాట్లాడు. ఎగ్జామ్లో ఓ పరీక్ష జరుగుతుంది కనుక దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, మారు మాట్లాడలేదు. దేవుడు వేదన, బాధ ఏంటి ప్రభా నాది? కానీ ఎంత బాధలో ఎన్ని బతిములు అడుకున్నా యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి మీరు అడగండి. ఆ యథార్థతలో ఉన్న వ్యక్తి, ప్రభు అంటున్నాడు, యథార్థతలో ఉన్న వారికంట చీకటిలో. ఒక్క మాటని చదవండి, 112వ కీర్తన 4వ వాక్య భాగం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. ఈ యథార్థతలో ఉన్నాడు ఈయన. చీకటి అయిపోయింది అంటే ఎటు చూసినా కూడా మార్గం లేదే, ఎటు చూసినా ఆనందం లేదే, అన్ని క్లోజ్ అయిపోయాయి. బంధువులు లేరు, భార్య సహకరించటం లేదు, స్నేహితులు రాలేదు, పిల్లలు చనిపోయారు. ఒక్కడే ఒంటరిగా ఉన్న భయంకరమైన ఒక చీకటిలో వెలుగు ప్రకాశించింది అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? యథార్థవంతులకు చీకటిలో. ఒకవేళ చీకటిగా ఉందేమో నీ జీవితంలో, కొన్ని కష్టాలు యథార్థంగా ఉన్నా కూడా నీ పరిస్థితి అలా ఉన్నాయేమో, దేవుడు ఆ చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. చీకటిలో వెలుగు పుట్టించేవాడు ఆయనే. నువ్వు యథార్థతను విడిచిపెట్టొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు, దేవుడి సన్నిధిని విడిచిపెట్టొద్దు. దేవుని ఎంత ఎక్కువగా నువ్వు హత్తుకుంటావో అన్ని అద్భుతాలు జరుగుతాయి. వెలుగు పుట్టింది, ఆ వెలుగులో పోగొట్టుకున్న వాటన్నిటికన్నా రెండంతలుగా తిరిగి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు, అయ్యా ఎలా ఉన్నావు ఏంటి? ఈరోజు యథార్థంగా ఉన్నప్పుడు అన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తాయి. ఏమీ కోల్పో, తిరిగి మనకే వస్తాయి. రెట్టింపుకు వడ్డీతో సహా తిరిగి మనకిస్తాడు ఆయన. కానీ మనం వచ్చింది దేని కొరకో ఒకసారి నువ్వు ఆలోచించు. యథార్థత అంటే ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడాలి. ఆయనే ఆయనే ఆయనే. దేని కొరకు ఆయన దగ్గరికి రావద్దు, ఆయన కొరకే ఆయన యొద్దకు రావాలి.
ఒక్క విషయం నేను చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకంలో 31వ అధ్యాయం 24వ ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. సువర్ణము నాకు ఆధారము అనుకొనిన ఎడల, సువర్ణము అంటే ఏంటిది? బంగారము నాకు ఆధారము అనుకొని ఎడల నా ఆశ్రయము నీవే అని, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల ఏం చెప్తావంట? బంగారము, మేలిమి బంగారముతో నీవే నాకు ఆధారము, నాకు ఆశ్రయము నీవే అని బంగారంతో మనం చెప్తామా? ఏమ్మా, చెప్పిన ఎడలా అన్నాడు. ఎవరైనా చెప్తారా? నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము అని బంగారముతో గాని, సువర్ణము మేలిమి బంగారముతో కానీ చెప్పిన ఎడలా అంటే మీరు చెప్పటం లేదు అని కాదు, మీరు చెప్పుతున్నారు. ఎలా చెప్తానవయ్యా? బంగారానికి మేమెందుకు చెప్తాం? బంగారంతో మేమేం మాట్లాడతాం? నీ హృదయం అంటుంది, అదిగో మేలిమి బంగారం ఉంది, ఇది మనకు అవసరతలో ఉపయోగపడిద్ది. 4 హారాలు కొనుక్కున్నాం, 4 గొలుసులు కొనుక్కున్నాం, ఇది ఏదో ఒక రోజు ఉపయోగపడదా? దేవుడు కాదు, ఆపదలో దేవుడు సహాయం చేస్తాడని కాదు, నా బంగారం నాకు సహాయం చేస్తుంది, ఇవే నువ్వు నాకు ఆధారం, నువ్వే. మనుషుల హృదయాలంట దేవుని ఆధారం చేసుకునవలసిన మనుషుల హృదయాలు బంగారాన్ని ఆధారం చేసుకుంటున్నాయి. మళ్ళా చదవండి అదే భాగాన్ని. సువర్ణము నాకు ఆధారము అనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవే అని, అది నా కష్టకాలములో నా ఆశ్రయము దేవుడు కాదు, ఎవరు? బంగారం. నాకు ఆ రోజు కాపాడిద్ది. నా కరువులో నా ఈ బంగారం కాపాడు. నా పిల్లల పెళ్ళప్పుడు ఈ బంగారం కాపాడు. ఈ బంగారమే నా పిల్లల పెళ్లి చేసిద్ది, నా పిల్లల చదువుకు ఉపయోగపడిద్ది. నా కష్టకాలంలో రేపు కోవిడ్ లాంటిది మరలా వస్తే నా బంగారమే నన్ను, నా బంగారమే నువ్వు ఆశ్రయించిన ఎడలా. ఆశ్రయిస్తున్నారు అందరూ, నమ్మకాలు ఇవే. మరొక మాట అన్నాడు, చక్కని మాట. ఏమంటాడు? నా ఆస్తి గొప్పది అని కాని నా చేతికి విస్తారమైన డబ్బు సొత్తు దొరికింది అని కాని నేను సంతోషిస్తే. విస్తారమైన డబ్బు ఉంది, ఏం పెళ్లికి ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది, ఏం డోకా లేదు మనకే. ఆధారము దేవుడి మీద నుంచి మనసు పోయి మన ఆస్తి, మన అంతస్తు, మన బంగారము, మన పిల్లలు. నా కుమారుడు పుట్టాడు, ఏం ప్రాబ్లం లేదు. ఏం పుట్టారంట? ఏమిటో మరి ధైర్యం ఏంటో, కొడుకు పుడితే. కూతురు పుడితే ఏంటో డేలా పడిపోతారు. మా అమ్మాయి కావాలి అందంట. కావాలి అంటే 4 ఒకళ్ళు అయిపోయారు, 2 అయిపోయారు, 3 అయిపోయారు. మరలా అమ్మాయి పుట్టిద్దాం, 4 పుట్టారు. చివరికి 5 పుట్టారు, అందరు అబ్బాయిలే. మరి అమ్మ అబ్బాయిని బట్టి ధైర్యం తెచ్చుకోవట్లే, నాకు అమ్మాయి అని కూర్చోంది. కానీ మనకు అబ్బాయి పడితే ఏమైంది? ధైర్యం. ఏమిటంట? నాకు ఆధారము నీవే, నా వృద్ధాప్యంలో ఆధారం నువ్వే. అడగటలేదా? ఆలోచన లేదా? యథార్థత ఉందా? దేవుడే నాకు ఆధారం, దేవుడే నా నిరీక్షణ, దేవుడే నా స్వాస్థ్యం, నడిపించేవాడు, గమ్యానికి చేర్చేవాడు ఆయనే. ఈరోజు నా పిల్లలు పెద్ద చేసిన, నా పిల్లలకి వివాహాలు చేసిన, నా పిల్లల గమ్యానికి చేర్చేవాడు నా దేవుడు. ఏది యథార్థత? ఏది యథార్థత? యథార్థంగా నువ్వు దేవుని వెంబడించటం లేదు, యథార్థంగా దేవుని నువ్వు సేవించటం లేదు. ఏదో చూస్తున్నావు, దేన్ని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. నువ్వు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బంగారము, మేలిమి బంగారము, ఆస్తి, అంతస్తు, నువ్వు వేషధారి. చూడండి సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం ఏమి చేయనట్లుగా, మన దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా, మన దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, దేవుని వెంబడిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇవన్నీ మబ్బి పెడుతూ ఉంటాడు సాతాను. పర్వాలేదు, నువ్వు బాగానే ఉన్నావు, కానీ చాలా దూరం అయిపోయావు. అందుకే యథార్థత ఈరోజు మనుషులో లేదు. యథార్థత అనే ఏ అంశం గురించి ప్రభు మాట్లాడుతున్నాడో ఆ మాటలు నీకు అర్థం కావాలి.
దేవుని ఎదుట ఎంత యథార్థంగా దేవుని మనం సేవిస్తున్నాం. ఒక దినాన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. చచ్చిపోతావు. దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు, ఇక హోప్ లేదు, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఆస్తి ఎవరికో, నీ పిల్లలకి ఏమిస్తావో, కూతురికి ఏమిస్తావో, కొడుకు ఏమిస్తావో, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో పూర్తిగా నువ్వు సెటిల్ చేసుకో, అయిపోయింది, నిన్నే తీసుకుని వెళ్ళిపోతా. అదే ఒక దిన నాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చి ఒక తల్లికి చెప్పిరామని దేవుడు నాకు చెప్పాడు. అలా అని చెప్పొచ్చాను నేను కూడా. చక్కబెట్టుకో, దేవుడు చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆవిడ కూడా ఏడ్చింది, ఆవిడ కూడా కన్నీరు కార్చింది. ఇక్కడ ప్రవక్త ఎక్కడికి వచ్చాడు? హిజ్కియా రాజు, అతను రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంట? నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు గనుక, నీవైతే బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడంట. చెప్పగానే హిజ్కియా రాజు తన ముఖము గోడ తట్టు వెంటనే తిరిగిపోయాడు. వెంటనే మనుషుల వైపు చూడాలనుకోలేదు, మనుషుల్ని ఆశ్రయించాలనుకోలేదు, మనుషుల సహాయం కోరుకోలేదు. వెంటనే వెనకకి తిరిగాడంట. గోడ తట్టు తిరిగి దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. రాజు సిగ్గుపడలా. దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గర ప్రాధేయపడటానికి, దేవుని దగ్గర బతిమలాడటానికి సిగ్గుపడలా. రాజు అయ్యుండి వెంటనే గోడ తట్టు తిరిగి ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తూ ఏం మాట్లాడాడో తెలుసా? యెహోవా యథార్థ హృదయుడనై, నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, కృపను బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. అంటే నాకున్న చిన్న యథార్థత, నేను అంత ఇదివాణ్ణి కాదు, కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన యథార్థంగా ఉండాలని నేను ప్రయత్నం చేశాను కదా, యథార్థంగా జీవించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను కదా ప్రభా, ఒక్కసారి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని బతిమలాడుతున్నాడు ఆయన. నువ్వు అడగగలవా? ప్రభా నా యథార్థతని జ్ఞాపకం చేసుకోమని నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయగలవా? యథార్థంగా ఉంటే కదా మన దేవుడి దగ్గర అడగగలం. అడుగుతున్నాడు హిజ్కియా, అయ్యా నా యథార్థత ఎంత యథార్థంగా నీ ముందున్నానో, నా ఉద్దేశము నా ఆలోచన ప్రకారం వెళ్ళలేదు, నీ దృష్టికి అనుకూలంగా అడుగులు వేశాను కదా ప్రభా, నువ్వేదొద్దుంటే దాన్ని మానేశాను కదా, నువ్వు దేన్ని ముట్టుకోవద్దంటే నేను ముట్టుకోలేదు కదా, కేవలం నీ కొరకే కదా నేను నడిచాను, ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని బతిమలాడాడంట. ఆయన కన్నీరు కారుస్తూ దేవుని అడుగుతూ ఉండగానే దేవుడు వాక్కు ఎవరికి వచ్చింది? యెషయా ప్రవక్తకు వచ్చింది. ఇంకా గడపలు దాటి గుమ్మాలు దాటి అతను వెళ్ళిపోక ముందే ఎంత షార్ట్ పీరియడ్లో సమాధానం వచ్చిందో చూశారా? ఏ మేలు చెయ్యక ఆయన మారడు. అడుగుతూ ఉండగానే వాక్ వచ్చేసింది, దేవుని మాట వచ్చింది. చెప్తున్నాడు, యెషయా ఇదిగో కన్నీరు విడుచుట నేను చూశాను, అతని దుఃఖం నేను చూశాను, అతని ప్రార్థన నేను ఆలకించాను, ఆయన యథార్థత నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఒకవేళ యథార్థంగా ఉండాలని పడిపోయాడు, కానీ యథార్థంగా ఉండాలనే ఆశ నేను చూశాను. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, 15 సంవత్సరాలు నేను ఆయుష్నిస్తాను, చచ్చిపోవని చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. అదే కాదు, ఈ శత్రువులు ఎవరు నీ మీద జయం పొందకుండా వారిని నేను అరికడతాను చెప్పు. ఒక్కసారి గమనించిన సంగమా, యథార్థత మరణం నుంచి, మరణపు అంచులకు వెళ్ళిన నేను అక్కడి నుంచి పిలుస్తానని చెప్పాడు. యోబు మరణపు అంచులకు వెళ్ళిన, ఈ హిజ్కియా మరణపు అంచులకు వెళ్ళిన అక్కడి నుంచి పిలుచుకొచ్చాడు దేవుడు. యథార్థత ఈరోజు మన జీవితంలో కూడా
యథార్థంగా ఉన్నవాడికి ఏ కొదువ ఉండదు. అంత యథార్థంగా మనం ఉండాలి. చివరిగా ఒక్క మాట నేను చెప్తాను. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు ఈ యథార్థత ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్య భాగం. యథార్థముగా ఆరాధించువారు. అమ్మా, మనం యథార్థంగా ఆరాధిస్తేనే కదా దేవుడు అంగీకరించేది, అవునా కాదంటారా? మరి యథార్థముగా ఆరాధించేవారు లోకంలో చాలామంది ఆరాధిస్తున్నారు. మరి ఏం ఆరాధిస్తున్నారో తెలియదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు యథార్థవంతుడివైతే యథార్థంగా నువ్వు ఆరాధించేవారు ఎలా ఉండాలంట? ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతో నిజముగా తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు కూడా వచ్చేయున్నది. తను ఆరాధించువారు అలాంటి వారు కావాలి అని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను నిజముగా ఆరాధించువారు కావాలి. పెదాల ద్వారా పాట బాగుంది అని పాఠంగా, మ్యూజిక్ బాగుంది, ఇన్స్ట్రుమెంట్స్ బాగున్నాయి, గొంతులు వేసుకుంటాం, అది కాదు. ఆత్మతో సత్యముతో యథార్థంగా నీవు దేవుణ్ణి ఆరాధించు. ప్రాణాత్మ శరీరాలతో, శరీరం కూడా ఉప్పొంగి గొంతులు వేసే సమయం ఉంది, మంచిదే. కానీ ఆ ఆరాధన యథార్థంగా ఉండాలి. అది ఆత్మతో కూడిందైగా ఉండాలి. శరీర ఉద్రేకంతో చేసే ఆరాధన కావు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధించే కాలము వస్తుంది అన్నాడు, ఇప్పుడు వచ్చే ఉంది. ఇలాంటి ఆరాధన మీరు చెయ్యాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆరాధన చేసేటప్పుడు నిజంగా దేవుడు ఎంత బలవంతుడు, ప్రభా నీకు వందనాలు. నిజంగా దేవుడిగా నువ్వు ముందు పెట్టి ఆరాధించు. నిజంగా సంపూర్ణంగా దేవుడి బలాన్ని, దేవుడి శక్తిని, దేవుడి ప్రేమని ఎరిగి నువ్వు ఆరాధించు. బలమేంటో తెలుస్తుంది, శక్తి ఏంటో తెలుస్తుంది. ఈరోజు తగ్గిందా తగ్గలేదా, ఇచ్చాడా ఇవ్వలేదా పక్కన పెట్టు. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. పసిపిల్లలుగా పాలు తాగే వయసు కాదంట, బలమైన ఆహారం తినే వారిగా మనం ఎదగాలి అని దేవుడు వాక్యం చెప్తుంది. ఎప్పుడు పాలు తాగేవారుగా కాదు, బలమైన ఆహారం తినేవారిగా ఉండాలి. మామూలుగా ఆరాధించేమేమో నిన్నాళ్ళు, కానీ చెప్తున్నాడు, నన్ను ఆరాధించేవారు, తండ్రిని ఆరాధించేవారు ఎలా ఉండాలి? ఆత్మతోను సత్యముతోను యథార్థంగా నువ్వు ఆరాధించు. ఆయనే దేవుడు, ఆయనే విమోచకుడు, ఆయనే నిత్యరాజ్యానికి మనం తీసుకుని వెళ్ళేవాడు. ఈ లోకంలో అన్నీ కూడా వస్తాయి పోతాయి. నువ్వు దాన్ని బట్టి దేవుడికి అది ఆగగానే దేవుడి సన్నిధి మానేయటం కాదు. ఎంతమంది ఉన్నారండి, చాలామంది ప్రశ్నలు, ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశాడు దేవుడు నాకు? నువ్వు యథార్థంగా ఉండు, అన్నీ చేస్తాడు. యథార్థంగా ఉండు, అన్నీ నీవే. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.